everybody. Welcome back to our YouTube channel Spoken English with Shamala. ఈరోజు మనం మన వీడియోలో యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి పాజిటివ్, నెగటివ్ అండ్ క్వశ్చన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. సో అయితే దీనికోసం నేను ఏం చేశాను, 2 రకాల వర్బ్స్ని తీసుకున్నాను. వీటిని నేను తెలుగులో ఉన్నటువంటి సెంటెన్సెస్ సహాయంతో ఇంగ్లీష్లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్టివ్ వాయిస్లో నేను ఏం రాశాను, నేను ఇచ్చాను, యాక్షన్ చేసింది నేను. ప్యాసివ్ వాయిస్లో ఇది నాకు ఇచ్చారు. అయితే యాక్చువల్గా దీని సెంటెన్స్ లిటరల్ ట్రాన్స్లేషన్ అయితే నాకు ఇవ్వబడింది. జనరల్గా మనం యూస్ చేయం కదా తెలుగులో, నాకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడలేదు. సో దాని బదులు దానికి దగ్గరగా ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి అంటే తెలుగులో నాకు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. సో ఇలాంటి స్ట్రక్చర్ని నేను ప్యాసివ్ వాయిస్ చెప్పడానికి తీసుకున్నాను. సో ఎలాంటి సెంటెన్సెస్ని మనం మారుస్తున్నాము, నేను ఇచ్చాను యాక్టివ్ వాయిస్, నాకు ఇచ్చారు ప్యాసివ్ వాయిస్. నేను ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. నేను ఇచ్చానా, నాకు ఇచ్చారా. నేను ఇవ్వలేదా, నాకు ఇవ్వలేదా. నేను ఎవరికి ఇచ్చాను, నాకు ఎవరు ఇచ్చారు. నేను ఎప్పుడు ఇచ్చాను, నాకు ఎప్పుడు ఇచ్చారు. నేను ఎక్కడ ఇచ్చాను, నాకు ఎక్కడ ఇచ్చారు. నేను ఎందుకు ఇచ్చాను, నాకు ఎందుకు ఇచ్చారు. సో ఈ 2 కాలమ్స్లో మీకు ఏమర్థమవుతుంది, ఫస్ట్ సెంటెన్స్లో నేను 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 అని రాసాం కదా, సెకండ్ కాలంలో మనం నాకు 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 అని రాసాం. నేను అనేది ఏంటి, ఇక్కడ డూయరు, పని చేస్తుంది ఎవరు, ఇక్కడ నేను. సెకండ్ కాలంలో మనము ఎవరు పని చేస్తున్నారో చెప్పామా, చెప్పలేదు. ఎవరు ఆ పనిని రిసీవ్ చేసుకున్నారో చెప్పాం. నాకు ఇచ్చారు అంటే ఎవరో ఇచ్చారు అని అర్థం కదా. ఇక్కడ రిసీవ్ చేసుకుంది ఎవరు, నేను. అదే ఫస్ట్ సెంటెన్స్లో నేను ఇచ్చాను, ఎవరు రిసీవ్ చేసుకున్నారో చెప్పట్ల, పని చేసింది ఎవరు అని చెప్తున్నాను, అది ఎవరు, నేను. సెకండ్ సెంటెన్స్లో ఎవరిచ్చారో ఇంపార్టెంట్ కాదు, ఎవరికి ఇచ్చారో ఇంపార్టెంట్. అంటే డూయర్ అనేది ఇంపార్టెంట్ అనుకోండి, అప్పుడు మనం యాక్టివ్ వాయిస్ని యూజ్ చేస్తాము. రిసీవర్ ఇంపార్టెంట్ అనుకోండి, అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. ఇదే స్ట్రక్చర్ కాకుండా నేను ఇంకొక స్ట్రక్చర్ కూడా తీసుకున్నాను. అదేంటి, చెప్పడం, చెప్పాను, చెప్పారు. ఈ సెంటెన్సెస్తో కూడా నేను యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని ఎలా చేంజ్ చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఈరోజు మనం తీసుకున్నటువంటి వర్బ్స్ అంటే ఇవ్వడం, చెప్పటం. ఇంగ్లీష్లో ఏమంటాం, టు గివ్ అండ్ టు టెల్. అయితే వీటిని చెప్పటానికి నేను ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రమే తీసుకున్నాను. ఒకే టెన్స్ తీసుకొని చెప్తున్నాను మీకు. ఇదే విధంగా మీకు ఏ టెన్స్లో కావాలంటే ఆ టెన్స్ ప్రకారం నేను కంప్లీట్ వీడియో ఆల్రెడీ చేసేసాను. దాని ప్రకారం మీరు ఏ టెన్స్ కావాలంటే ఆ టెన్స్లోకి మార్చి యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూద్దాం. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంటి. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్లో సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను వర్బ్ ఫామ్లో V2 రాశాను, అంటే పాస్ట్ టెన్స్ రాశాను, అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ఆబ్జెక్ట్తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, అంటే రిసీవర్తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. తర్వాత బీ ఫామ్ ఉంటుంది, తర్వాత V3. ఈ V3 ఫామ్ అనేది ఏ టెన్స్ తీసుకున్నా సరే మనము V3 ఫామ్ అనేది కామన్ అనమాట. అయితే ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ తీసుకున్నాం కాబట్టి వాజ్, వర్ అనేటువంటి బీ ఫామ్స్ని యూస్ చేస్తాం. ఇంకొక విషయం, మనం ప్యాసివ్ వాయిస్లో అస్సలు డూ ఫామ్స్ని యూస్ చేయకూడదు, మరియు వర్బ్ ఎప్పుడూ కూడా V3 ఫామ్లోనే ఉండాలి. అది బ్లైండ్ సింబల్. సో ఫస్ట్ మనం ఇవ్వడం, టు గివ్ అనే స్ట్రక్చర్ని చూద్దాము. నేను ఇచ్చాను, ఇక్కడ పని చేస్తుంది ఎవరు, నేను. సో ఐ గేవ్, గేవ్ అనేది V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్. అలా కాకుండా నాకు ఇచ్చారు, ఇక్కడ రిసీవర్ ఎవరు, నేను. కాబట్టి ఐ అండ్ బీ ఫామ్ రాసి V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్ రాయాలి. ఏ బీ ఫామ్ రాయాలి, గేవ్ అనేది సింపుల్ పాస్ట్ కదా, అందుకని పాస్ట్ బీ ఫామ్ రాసాము. ఐ అనేది సింగులర్ కదా, అందుకని వాస్ తీసుకున్నాం. అదే ఐ ప్లేస్లో ఉయ్ కానీ, దే కానీ, ఇంకేమన్నా ప్లూరల్ ఉంటే వర్ అని తీసుకోవాలి. ఓకే, ఐ వాస్ గివెన్,
ఐ గేవ్ నేనిచ్చాను, ఐ వాజ్ గివెన్ నాకు ఇచ్చారు లేదా నాకు ఇవ్వబడింది. నేను ఇవ్వలేదు, దానికి నెగటివ్ ఏంటి? V2 ఫామ్కి నెగటివ్ డిడ్ నాట్ అండ్ గివ్ V1 రాయాలి ఎప్పుడైనా సరే. ఈ గేవ్ అనేది V2 కదా, ఆ V2 ప్లేస్లో మనం ఏం రాసామంటే డిడ్ రాయాలి, నెగిటివ్ కాబట్టి నాట్ రాయాలి. మెయిన్ వర్బ్ ఎప్పుడూ కూడా V1 ఉండాలి సింపుల్ పాస్ట్ టెన్స్లో, ఎప్పుడు డిడ్ని యూస్ చేసినప్పుడు. అంటే నెగిటివ్స్లో కానీ క్వశ్చన్స్లో కానీ మనం ఎప్పుడు డిడ్ యూస్ చేస్తాం సింపుల్ పాస్ట్ టెన్స్లో, కాబట్టి మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లోనే ఉండాలి. అలానే ప్యాసివ్ వాయిస్లో ఏంటి సెంటెన్స్? నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వబడలేదు. సో ఐ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకున్నాం, ఎన్ఓటి నాట్, గివెన్ V3 ఫామ్ అనేది ఎప్పుడు కూడా కామన్. ఈ వర్బ్ ఎప్పటికీ చేంజ్ కాదు ప్యాసివ్ వాయిస్లో. మనం మొత్తం 10 టెన్సెస్ ఉంటాయి ప్యాసివ్ వాయిస్లో, ఆ 10 టెన్సెస్లో కూడా ఈ V3 ఫామ్ అనేటువంటి వర్బ్ ఏ ఫామ్లో కూడా చేంజ్ కాదు. ప్యాసివ్ వాయిస్లో ఒకటే వర్బ్ ఫామ్, అది V3 ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇచ్చానా? అవును లేదు అని ఆన్సర్ వస్తుంది కదా దీనికి. వీటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాము. పాస్ట్ టెన్స్ కదా, నేను ఇచ్చానా పాస్ట్ టెన్స్. సో డిడ్ మనం అనుకున్నాం కదా, క్వశ్చన్స్లో కానీ నెగిటివ్స్లో కానీ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా మనం డిడ్డే యూజ్ చేయాలి. డిడ్ ఐ గివ్, డిడ్ ఐ గివ్ నేను ఇచ్చానా? అదే క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో ఎలా అడుగుతాం? నాకు ఇచ్చారా? నేను రిసీవర్ని, ఇక్కడ నాకు ఇచ్చారా? వాజ్ ఐ గివెన్, వాజ్ ఐ గివెన్. నేను ఇవ్వలేదా? ఇక్కడ చూడండి, ఇచ్చానా అనేది పాజిటివ్ కదా, ఇవ్వలేదా అనేది నెగిటివ్ కదా, అందుకని మనం క్వశ్చన్ కూడా నెగిటివే చేయాలి. డింట్ ఐ గివ్, డింట్ ఐ గివ్. అదే దీన్ని ఫుల్ ఫామ్ రాయాలి అంటే డిడ్ ఐ నాట్ గివ్, డిడ్ ఐ నాట్ గివ్. జనరల్గా మనం స్పోకెన్లో కదా యూస్ చేసేది ఈ క్వశ్చన్స్ని, కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా షార్ట్ ఫామ్సే జనరల్గా యూస్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్లో అంటే పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లోనే నెగిటివ్స్ని మనం ఫుల్ ఫామ్లో యూజ్ చేయాలి, కానీ అదర్వైజ్ నెగిటివ్స్ని మనం ఎప్పుడు కూడా స్పోకెన్ లాంగ్వేజ్లో షార్ట్ ఫామ్సే యూజ్ చేస్తాం. డింట్ ఐ గివ్, గివ్వే రాయాలి. అదే ప్యాసివ్ వాయిస్ అయితే నాకు ఇవ్వలేదా అంటే నాకు ఇవ్వబడలేదా, నెగిటివ్ కదా. వాజంట్ ఐ గివెన్, వాజంట్ ఐ గివెన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కాదు, ఇవన్నీ కూడా WH క్వశ్చన్స్. నేను ఎవరికి ఇచ్చాను? ఇచ్చింది ఎవరు? నేను, యాక్టివ్ వాయిస్. హూ డిడ్ ఐ గివ్ ఇట్ టు? ఈ టు అనేది జనరల్గా మనం లాస్ట్లో రాయాలి. టు హూమ్ డిడ్ ఐ గివ్ అని కూడా చెప్పొచ్చు. అయితే హూ డిడ్ ఐ గివ్ ఇట్ టులో ఇది చాలా ఫార్మల్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ దానికి ప్యాసివ్ వాయిస్ హూకు, నేను నాకు ఎవరు ఇచ్చారు. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఎవరిని మనం ప్యాసివ్ వాయిస్లో యూస్ చేయాలి అంటే బై హూమ్ అని రాయాల్సి ఉంటుంది. బై హూమ్ వాజ్ ఇట్ గివెన్ టు మీ, బై హూమ్ వాజ్ ఇట్ గివెన్ టు మీ. నెక్స్ట్ నేను ఎప్పుడు ఇచ్చాను? ఎప్పుడు అంటే వెన్ కదా, వెన్ డిడ్ ఐ గివ్, పాస్ట్ టెన్స్, అందుకని డిడ్. వర్బ్ ఎప్పుడు కూడా V1లో ఉండాలి. వెన్ డిడ్ ఐ గివ్, నాకు ఎప్పుడు ఇచ్చారు? వెన్ వాజ్ ఐ గివెన్, నాకు ఇచ్చారు కదా, వాజ్ ఐ గివెన్. చూడండి క్వశ్చన్ కాబట్టి వాజ్ని సబ్జెక్ట్ ముందు రాసాము. అలా నాకు ఇచ్చారు అంటే ఐ వాజ్ గివెన్, నాకు ఎప్పుడు ఇచ్చారు? వెన్ వాజ్ ఐ గివెన్. నెక్స్ట్ నేను ఎక్కడ ఇచ్చాను? వేర్ డిడ్ ఐ గివ్, వేర్ అంటే ఎక్కడ, వేర్ డిడ్ ఐ గివ్. నాకు ఎక్కడ ఇచ్చారు, ప్యాసివ్ వాయిస్, నాకు ఎక్కడ ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తుంది నేను కాదు, నేను రిసీవర్ని. వేర్ వాజ్ ఐ గివెన్, వేర్ వాజ్ ఐ గివెన్. నేను ఎందుకు ఇచ్చాను, నేను ఎందుకు ఇచ్చాను. వై డిడ్ ఐ గివ్, వై డిడ్ ఐ గివ్. నాకెందుకు ఇచ్చారు? నేను రిసీవర్ కదా, అందుకని వై వాజ్ ఐ గివెన్, వై వాజ్ ఐ గివెన్. సో ఇలా మనము గివ్ తోటి సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్ అండ్ WH క్వశ్చన్స్లో ఇలా యూస్ చేస్తాం. ఇప్పుడు మనం చెప్పడం, టు టెల్, దీనిని ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఎలా యూస్ చేస్తామో చూద్దాం. చూడండి, యాక్టివ్ వాయిస్లో నేను చెప్పాను, చేసింది ఎవరు పని? నేను. అదే ప్యాసివ్ వాయిస్ అయితే నాకు చెప్పారు, రిసీవర్ ఇక్కడ నేను. సో నేను చెప్పాను కాబట్టి సింపుల్ పాస్ట్ కాబట్టి ఐ టోల్డ్. నాకు చెప్పారు అంటే నాకు చెప్పబడింది, ఐ వాజ్ టోల్డ్, ఐ వాజ్ టోల్డ్. ఇక్కడ నేను రిసీవర్ని. నేను చెప్పలేదు, యాక్టివ్ వాయిస్,
ఐ డింట్ టెల్. ఐ డింట్ టెల్. నాకు చెప్పలేదు. నేను రిసీవర్ కదా, అందుకని ఐ వాజ్ నాట్ టోల్డ్. చూడండి, టెల్కి V2 ఫామ్ V3 ఫామ్ రెండూ ఒకటే, టోల్డ్ అండ్ టోల్డ్. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి టోల్డ్ ఏంటంటే V3 ఫామ్ ఆఫ్ టెల్. అదే మనము గివ్కి ఏంటి, గివ్కి అయితే 3 ఫామ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, గివ్, గేవ్, గివెన్. మీకు అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. కానీ టోల్డ్ గుర్తుపెట్టుకోండి, టోల్డ్ V2 ఫామ్ V3 ఫామ్ రెండూ కూడా ఒకటే అనమాట. నెక్స్ట్, నేను చెప్పానా, ఎస్ ఆర్ నో క్వశ్చన్. డిడ్ ఐ టెల్, పాజిటివ్ క్వశ్చన్. డిడ్ ఐ టెల్, నాకు చెప్పారా, వాజ్ ఐ టోల్డ్, వాజ్ ఐ టోల్డ్. నేను చెప్పలేదా, నేను చెప్పలేదా, డింట్ ఐ టెల్, డింట్ ఐ టెల్. నాకు చెప్పలేదా, వాజంట్ ఐ టోల్డ్, వాజంట్ ఐ టోల్డ్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా మనము డిడ్ని యూజ్ చెయ్యకూడదు. అయితే డిడ్ ఎప్పుడన్నా మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ప్లేస్లో డన్ అని యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా WH క్వశ్చన్స్. నేను ఎవరికి చెప్పాను, నేను చెప్పాను కదా, ఎవరికి, హూ డిడ్ ఐ టెల్ టు, హూ డిడ్ ఐ టెల్ టు. నాకు ఎవరు చెప్పారు, ఆ ఎవరిని ప్యాసివ్ వాయిస్లో బై హూమ్ అని యూజ్ చేస్తాం. బై హూమ్ వాజ్ ఐ టోల్డ్, బై హూమ్ వాజ్ ఐ టోల్డ్. నాకెవరు చెప్పారు. నేను ఎందుకు చెప్పాను, వై డిడ్ ఐ టెల్, వై డిడ్ ఐ టెల్. నాకెందుకు చెప్పారు, నాకెందుకు చెప్పబడింది, వై వాజ్ ఐ టోల్డ్, వై వాజ్ ఐ టోల్డ్. నేనెప్పుడు చెప్పాను, వెన్ డిడ్ ఐ టెల్, వెన్ డిడ్ ఐ టెల్. నాకు ఎప్పుడు చెప్పారు, నాకు ఎప్పుడు చెప్పబడింది, వెన్ వాజ్ ఐ టోల్డ్, వెన్ వాజ్ ఐ టోల్డ్. నేను ఎక్కడ చెప్పాను, వేర్ డిడ్ ఐ టెల్, వేర్ డిడ్ ఐ టెల్. నాకు ఎక్కడ చెప్పారు అంటే నేను ప్లేస్ అడుగుతున్నా, ఏ ప్లేస్లో నాకు చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు, నాకు ఎక్కడ చెప్పారు, నాకు ఎక్కడ చెప్పబడింది, వేర్ వాజ్ ఐ టోల్డ్, వేర్ వాజ్ ఐ టోల్డ్. సో ఇది మనం సింపుల్ పాస్ట్ కాబట్టి వాజ్ వర్ యూజ్ చేసాము. అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయితే యామ్, ఈజ్, ఆర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్ అయితే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అని ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. I hope you have understood the concept of active voice and passive voice only with one simple past tense. Thank you for watching. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హస్తా లూయేగో, అదియోస్.